ప్రముఖ యాంకర్ సుమ కనకాల హీరోయిన్గా నటించిన ఏకైక తెలుగు సినిమా గురించి మీకు తెలుసా? ఈ కథనంలో ఆ సినిమా గురించి, దానితో సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. యాంకర్ సుమ కనకాల తనదైన యాంకరింగ్తో అలరిస్తుంది. దాదాపు 2 దశాబ్దాలుగా యాంకర్గా రాణిస్తుంది. తెలుగులో అత్యంత సక్సెస్ఫుల్ యాంకర్గా మెప్పిస్తుంది. తన తర్వాత ఎంతమంది యాంకర్లు వచ్చినా, తనని కొట్టేవాళ్లు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ అంతే బిజీగా ఉంటోంది సుమ. ఓ వైపు టీవీ షోస్, ఇంకోవైపు సినిమా ఈవెంట్లు, మరోవైపు ఇంటర్వ్యూలు చేస్తూ తీరిక లేకుండా ఉంటోంది యాంకర్ సుమ. సుమ కేవలం యాంకరింగ్కే పరిమితం కాదు, ఆమెలో మరో కోణం ఉంది. ఆమెలో మంచి నటి కూడా ఉంది. చాలా సినిమాల్లో నటించింది కూడా. ఆ మధ్య జయమ్మ పంచాయతీ చిత్రంలో మెయిన్ రోల్ చేసింది. కానీ ఆ సినిమా ఆడలేదు. అయితే సుమ నటిగానే కాదు, హీరోయిన్గానూ నటించడం విశేషం. ఇంకా చెప్పాలంటే ఆమె హీరోయిన్గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళ అమ్మాయి అయిన సుమ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే చిత్రంతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. అది కూడా తెలుగు తెరకు కావడం విశేషం. 1996లో ఈ మూవీ విడుదలైంది. దీనికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించడం మరో విశేషం. సాయి శ్రీమల్ ఫిల్మ్స్ పతాకంపై ఎస్ మల్లేశం నిర్మాణంలో ఈ మూవీ రూపొందింది. కోటి సంగీతం అందించారు. ఇందులో నటించిన హీరో ఎవరో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఎవరో కాదు, దర్శకుడు వక్కంతం వంశీ. నటుడిగా పరిచయమై, రైటర్గా మారిన వక్కంతం వంశీ ఆ మధ్య అల్లు అర్జున్తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఇది డిజాస్టర్ అయింది. అయితే వంశీ కెరీర్ ప్రారంభంలో నటుడిగా సినిమాలు చేశారు. అలా కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించారు. ఈ చిత్రంతోనే యాంకర్ సుమ హీరోయిన్గా పరిచయం అయింది. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అయినా తగ్గలేదు సుమ. తెలుగులో హీరోయిన్గా ఆఫర్లు రాకపోయినా మలయాళంలో హీరోయిన్గా చేసింది. అక్కడ న్యూస్ పేపర్ బాయ్, ఇష్టదనం, ఓరు విల్యూం కతోర్దు అనే చిత్రాల్లో హీరోయిన్గా నటించి అక్కడి ఆడియన్స్ని అలరించింది. ఆ మూవీస్ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకుంది. పవిత్ర ప్రేమ చాలా బాగుంది, పండంటి సంసారం, కలిసి నడుద్దాం, రాఘవ, వర్షం, స్వరాభిషేకం, ప్రేమికులు, ధీ, బాద్షా వంటి తెలుగు సినిమాలో చిన్న చిన్న రోల్స్లో మెరిసింది సుమ. ఆమె నటించిన సినిమాలు ఆడకపోవడం, తన పాత్రలకు ప్రయారిటీ లేకపోవడంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి తన బలం అయిన యాంకరింగ్ని నమ్ముకుంది. స్టార్ యాంకర్గా ఎదిగింది. ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది సుమ. నటుడు రాజీవ్ కనకాల ఆమె భర్త అనే విషయానికి తెలిసిందే. యాంకర్ సుమ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.